వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బోల్తా పడి 6 మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారి మిట్ట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. 21 మంది ప్రయాణికులతో విజయవాడ వైపు నుంచి బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొడ్లవారి మిట్ట జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా మలకీపురంకు చెందిన శ్రీనివాసులతో పాటు ఏలూరుకు చెందిన శ్రీనివాసులు, గుంటూరుకు చెందిన తోరటి మల్లేశ్వరి, ఎం అంజమ్మ, షణ్ముఖనాథ్, ఈశ్వరరావులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఎస్ఐ నాగరాజు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా దూరం విజయవాడ బస్ మేము ఎక్కినప్పుడు అడిగాం బస్ నెంబర్ ఇది కాదు కదా అని అంటే విజయవాడ మాట్లాడుకుంటే సేమ్ మార్నింగ్ ట్రావెల్సే బస్ మార్చారు విజయవాడలో బస్ మార్చారు. అప్పుడు అందరికీ మొత్తం చోట్ల పట్టేసి అన్నా నేను ఎందుకు చెప్పాను అంతాను పగల కొట్టిలా నేనైతే ఇరుక్కుపోయి వచ్చి పడ్డారు. ఆ డ్రైవర్ అని ఆయన అంతమంది చచ్చిపోతారు, డీజిల్ కూడా లీక్ అవుతుంది కదా, అసలు ఏం చెయ్యాలి? అయ్యో జనాలు ఉంటారు లోపల అని చెప్పేసి ఆయన బయటికి తీయాలి జనాన్ని. ఆయన పాటికాయన కాస్త దూరం నడుచుకుంటా పోయాడు. ఈ జనాలను అందరినీ బయటికి లాగాడు. నా మనవడు అద్దాలు తీయండి అని చెప్పేసి అద్దాలు సార్ నిన్న మార్నింగ్ బుక్ చేసిన నెంబర్ వచ్చేసి ఇవాళ ఈవినింగ్ రాత్రి వచ్చి 8 గంటలకి ఇంకో బస్సు ఆపారండి. వేరే బస్సు వచ్చింది, వేరే బస్కి బుక్ చేస్తామని చెప్పి 8 గంటలకు ఫోన్ చేశారు. 10 గంటలకే మీకు బస్సు వచ్చిందని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాం. అంత ముందులో బుక్ చేసిందేమో 11:30కి రావాలి, ఆ బస్సు క్యాన్సిల్ అయిందని చెప్పేసి అంటే ఈ బస్సులో ఎక్కాం. అది ఏలూరు దగ్గర ఖరీదులకి వెళ్తుంటే అది ఏలూరు అండి. ఏలూరు అన్న తర్వాత ఇక బస్ చూడు అంటే అప్పుడు వచ్చి చూసి మన పేపర్ ఉంటుంది, టిష్యూ పేపర్ పెట్టి ఏదో కవర్ చేశాడు. కవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ చేసాము. ఏసీ ఆన్ అయింది. ఇంకొచ్చేసిన తర్వాత ఒక గంటకండి ఇలా గంటకి ఇంకా మాకు బాల్తో పడతాం తెలిసిపోయింది. మెలుగుగానే ఉన్నాం, బాల్తో పడతాం తెలిసిపోయింది. ఇంకా తర్వాత కొంచెంసేపటికి మనకి అర్థం కాదు, బయటికి రావడానికి బట్ వెళ్ళాల్సింది ఇలా యూటర్న్ తీసుకుని ఇంజిన్ ఇటు పడింది. మాకు అర్థం కావట్లేదు. అటు వెళ్ళాల్సింది ఇంజిన్ అటు ఉండాల్సింది ఇంజిన్ ఇటు వచ్చేసి అర్థం కాలేదు. ఆల్రెడీ అక్కడ ఫైర్ వస్తుంది ఎయిర్ కండిషనర్లో, మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ డోర్ పెట్టారు. 3 గంటలకు